జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హంతచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓ భగవానుడా, నీవు సకల శక్తులను ధరించి ఉన్న పూర్ణ పురుషుడవు. నీవే నా హృదయంలో ప్రవేశించి అంతర్యామివై గట్టిగా నిద్రించి ఉన్న నా ఈ వాక్కును మరియు చేతులు, కాళ్ళు, చెవులు, చర్మము మొదలగు ఇతర ఇంద్రియములను నీ చైతన్య జ్యోతిచే పునరుజ్జీవింపచేయుచున్నావు. నీకు నమస్కారము. 4th Canto 9th Chapter 6th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 3వ స్కందంలో 2వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంత క్రితం మనం విదురుడు ఉద్ధవునితో కలిసి అక్కడి యోగక్షేమాల గురించి కొన్ని ప్రశ్నలు వేశారు. దానికి ఉద్ధవుడు ఇవ్వబోయే సమాధానం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. విదురా, శ్రీకృష్ణుడనడి సూర్యుడు కాలమనడి మహాసర్పముచే మ్రింగివేయబడినాడు. మా ఇండ్లు పట్టణములు కాంతి విహీనములైనవి. ఇంక నేను నీకు ఏమని కుశల వార్తను ఎరింగింపగలను? లోకము చాలా దౌర్భాగ్యము కలది. యాదవులు కృష్ణునితో కలిసి ఉండియు అతడు భగవానుడని ఎరుంగజాలకపోయిరి. సముద్రంలో చేపలు సముద్రమును దాటించడి పడవ చుట్టూ తిరుగుచూ అది కూడా తమ వంటి ఒక పెద్ద చేప అని అనుకొనును గాని సముద్రమును దాటించడి సాధనమని ఎరుంగవు కదా. బహునిపుణులను ఇతరుల మనస్సులను ఎరుంగజాలిన వారును అగు యాదవులు కృష్ణుడితో ఒకే చోట వశించియుండియు శ్రీకృష్ణుడు కూడా తమ వంటి జీవుడే అనుకొనిరి. శిశుపాలాదులు కూడా భగవానుని మాయచే మోహమునంది అనుభవింపదగిన భగవానుని అనుభవింపక శబ్దాది విషయములని అనుభవింపదగని వానివిగా అనుభవించిరి. కాని ఆ భగవానుని యందు సమర్పించిన మనసులు గల మా వంటి వారము కొందరు మాత్రము వారి మాటలచే మోహమునందక భగవానుని అనుగ్రహముచే మనసు చెదరక నిలిచినాము. ఎంతో తపస్సు చేసి జన్మించిన మానవులకు కన్నులు గలవారి చూపులకు చూడదగినదైన తన రూపమును కనపడకుండా చేసి తన శరీరముతో తాను తన లోకమునకేగినాడు. ఆ స్వామి సౌందర్యమే సౌందర్యం. మనుష్యుని వలె నటించుటకు ఆ రూపమును తానే కల్పించుకొనెను. ఆశ్చర్యకరమగు తన దివ్యశక్తిచే దానిని కల్పించుకొనుటచే ఇట్టిదని ఎవ్వరునూ గుర్తింపజాలరు. ఆశ్చర్యకరమైనది. సౌందర్యమునకు పరాకాష్ఠ, ఆభరణములకు ఆభరణము ఆ శరీరము. అట్టి శరీరమును తనతో తీసుకొని తన లోకమునకేగినాడు. ఆనాడు యుధిష్ఠరుని రాజసూయయాగములో స్వామి యొక్క ఆ దివ్య విగ్రహమును దర్శించి 3 లోకముల జనము బ్రహ్మ సృష్టించిన సృష్టిలోని నైపుణ్యం అంతయు ఒకచోటనే ఉన్నట్లు అనుభవించినారు. ఆ భగవానుడు ప్రేమతో నింపిన మందహాసము, రాసలీల, విలాస దృష్టిపాతములు అనుభవించిన గోపకాంతలు ఎంతో భాగ్యమునందినారు. వారి ఇంద్రియ వ్యాపారములన్నీయు ఆ భగవానుడితోనే ఉండెడివి. అందుచే వారు చేయవలసిన పనులు చేయుటగాని చేయరాని పనులు మానుటగాని ఎరుంగక ఏ పనిని చేయలేక మానలేక స్వామియందే సర్వేంద్రియ వ్యాపారములను నిలిపి జీవించినారు. విశ్వమంతయు భగవానుని శరీరమే. అందుకొన్ని సత్యప్రచురములగు శాంతరూపములు, కొన్ని రజస్తమస్సులు అధికముగా గల ఘోరరూపములు. ఈ ఘోరరూపములు తనవే అయినను తనవే అగు సత్వప్రధానమగు రూపములు వానిచే బాధించబడుచున్నప్పుడు భగవానుడు ఓర్వలేడు. అతడు సకల కళ్యాణ గుణములు కలవాడు, కర్మాధీనమగు జన్మలేనివాడు. అయినను తన అంశమగు బలరామునితో కూడా కర్మాధీనముగాని శరీరమునే తానే తనంత స్వీకరించినాడు. అగ్నిగడ్డితో కూడినను కర్రతో కూడినను
తన స్వభావమును ఎట్లు వీడదో అట్లు భగవానుడు వసుదేవుని ఇంట చెరసాలలో జన్మించుట మనుష్యత్వమును నటించుటకే. వెంటనే కంసుని వలన భయపడినట్లు వెరేపల్లకు వెడలుట కూడా ఒక నటనే. తర్వాత కాలయవనునకు భయపడి మధురను వీడిపోవుట కూడా ఒక నటనమే. స్వామి, సర్వశక్తిమంతుడవైన నీవు మానవమాత్రుని వలె చెరసాలలో పుట్టుట, భయపడి పారిపోవుట ఏమి అని నా మనసును బాధపడుచున్నది. ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు తన తల్లిదండ్రులకు దేవకీ వసుదేవులకు నమస్కరించి, తండ్రి, అమ్మా, కంసుని వలన భయపడుచు మీరు మధురలో ఉన్ననాడు నేను ఉండి మీకు సేవ చేయలేకపోతిని, క్షమింపుడు అన్నాడు. ఆ మాటలను తలంచుకొని నా మనస్సు ఇప్పుడు ఎంతో బాధపడుచున్నది. స్వామి, నీవా క్షమాపణ చెప్పవలసిన వాడవు. స్వామి, సామర్థ్యం ఆశ్చర్యకరమైనది. నీ కనుబొమ్మ కదలికను అనుసరించి యముడు ఈ భూభారమును తొలగించుండును. అట్టి సామర్థ్యము కలవాడు ఏమీయూ చేతకాని వాని వలె నటించినాడు. ఏమి ఆశ్చర్యం! అప్పుడు పరమపురుషుని పద్మ పరాగమును ఒకనాడు వాసన చూసిన మానవుడు ఎవడు దానిని మరవగలడు? ఆనాడు రాజసూయ యాగములో స్వామి దివ్యశక్తిని మీరు చూచి ఉన్నారు కదా. తనను ద్వేషించి దూషించుచున్న శిశుపాలునకు యోగులు యోగాభ్యాసముచే సాధించవలసిన సిద్ధిని అనుగ్రహించుట ఎంత ఆశ్చర్యకరము! వాని ఎడబాటును ఎవరు ఓర్చి ఉండగలరు? ఆనాడు యుద్ధములో అర్జునుని రథమునకు సారథిగా ఉన్న శ్రీకృష్ణుని ముఖారవిందమును దర్శించుచు అర్జునుడితో యుద్ధము చేసిన రాజులు ఆ అర్జుని అస్త్రములచే కర్మలచే ఏర్పడిన శరీరములు పోయి పవిత్రత నంది ఆ భగవల్లోకమును పొందినారు కదా. ఇట్లు మనుష్యుడిగా ఉండియు భూభారమును తొలగించి ఎందరికో మోక్షమునొసంగి తన సర్వేశ్వత్వమును ప్రకాశింపజేసిన లీలామానుషుడు భగవానుడు. అతనితో సమానులు కాని అధికులు గాని లేరు. అతడు ప్రకృతికి, జీవులకు, కాలమునకు కూడా నియామకుడు. 3 లోకములకు తానే నియంత. సత్వరజస్తమస్సులను ప్రవర్తింపజేయువాడు అతడే. ఒకరి అధీనము లేని స్వతంత్రముగు ఐశ్వర్యము, వీర్యము, యశస్సు మొదలగు సంపద కలిగి సర్వకామములు ఈడేరిన వాడతడు. ఎందరో చక్రవర్తులు తమ కిరీటముల చివరలతో స్వామి పాదపీఠమును తాకి సేవ చేసి పూజించినారు. అట్టివాడు సార్వభౌమ సింహాసనముపై ఉగ్రసేనుని కూర్చుండ చేసి తాను నిలిచి ఉండి ప్రభూ చిత్తగింపుడని విజ్ఞాపన వాక్యములు పలికినాడు. దీనిని ఆ భగవాను స్వరూపమునకు ఎరింగిన వారు ఎవరు సహించగలరు? ఒకనాడు వ్రజములో నుండగా పూతన స్తనములయందు కాలకూట విషయమును ఉంచుకొని వచ్చి తల్లివలె పాలిచ్చినది. అట్లు తన్ను చంపవలెనని వచ్చిన ఆమె స్వామి తల్లివలె నటించినది కదా అని సంతసించి పాలిచ్చిన తల్లికి ఏ పదము లభించునో ఆ పదవినే ఒసంగినాడు. అట్టి దయాళువుగా పురుషుని శరణు పొందెదను. 3 లోకములకు అధిపతియగు భగవానుని యందు కోపముతో ఆవేశముతో ఎదిరించి ఎందరో తమ ప్రాణములను వదిలి వారికి దయాళువుగా భగవానుడు గరుడినిపై అధిరోహించి చక్రాయుధమును దాల్చిన దర్శనమును అనుగ్రహించినాడు. స్వామి లీలలు ఎంత విచిత్రములు! సర్వలోకేశ్వరుడు స్వామి కంసుని చెరసాలలో వసుదేవునకు దేవకియందు పుట్టినవాడు. జ్ఞానశక్తి బలైశ్వర్యములతో నిండిన భగవానుడు బ్రహ్మ ప్రార్థించినాడని ఈ భూమికి అసుర భారమును తొలగించుటకు, సుఖమును కలిగించుటకు మనుజబాలుడుగా పుట్టినాడు. వసుదేవుడు తానే కన్నతండ్రి అగుటచే కంసుని వలన కుమారునకు ఆపద కలుగునని భయపడినాడు. ఆ భయముచే తాను తన తేజస్సును మరుగుపరుచుకొని బలరామునితో కలిసి 11 సంవత్సరములు నందవ్రజంలో పెరిగినాడు. దూడలను మేపుచు దూడలను కాచడి గోపు బాలలతో, తుమ్మెదలు, పక్షులు వృధచేయుచున్న లతలతో, వృక్షములతో నిండిన యమునా తీర వనమందు సర్వాంతర్యామిగు తాను సంచరించినాడు. ఆ వనములో వసించి వారందరితో ఒకప్పుడు నవ్వుచు, ఒకప్పుడు ఏడ్చుచు, ఒకప్పుడు అందముగా బాలసింహం వలె జుత్తు విదల్చి ఇటునటు తిరుగుచు, నవ్వుచు తన కుమార లీలలను దర్శింపచేసి ఆనందింపచేసినాడు.
ఆ కంసుడు వంచకులగు కామరూపమును దాల్చగలిగిన శకటాసురుని, ధేనుకాసురుని, అరిష్టాసురుని ఇంకను కొందరిని పంపినాడు. బాలుడు తన ఆట వస్తువులను ఇటునటు త్రోయిచూ ఆడుచూ బద్దలు కొట్టినట్లు వారిని అంతమొందించినాడు. కాళీయమడుగులో విషము కలిపిన నీరు తాగి మూర్ఛనందిన గోవులను గోపబాలులను రక్షించి అందున్న కాళీయుని శిక్షించి వెడలగొట్టి గోవులు విషము పోయిన ఆ జలములను తాగునట్లు చేసినాడు. ఇంద్రునకు యాగమును చేయవలనని సంపాదించిన ద్రవ్యములను అర్థవంతముగా వినియోగపరపవలనని తలంచి నందుడు బ్రాహ్మణుల సాయముతో గోవర్ధనమునకు యాగము చేయునట్లు చేసినాడు. తన ఆరాధనమునకు విఘ్నము చేసినాడని ఇంద్రుడు కోపించి వర్షించగా అనుగ్రహముతో వర్షముతో చెదరిన గోపాలులను గోవర్ధన పర్వతమును విలాసమును పట్టుకొనిన గొడుగువలే దాల్చి కాపాడినాడు. శరత్కాలములో చంద్రుని కిరణములతో రాత్రివేళ ఆకాశమంతయు ప్రకాశించుచుండగా గోపికల జీవితమునకు కృతార్థతను కల్పింపదలచి గోపికల బృందముచే అలంకరించుచు అందరిలో తానుండి అలరింపజేసి ఆనందించినాడు. ఇట్లు ఎన్నో లీలలు. ఏమి ఆశ్చర్యం! నందవ్రజములో బృందావనములో చేసిన లీలలే కాదు, మధురకు వచ్చిన అచ్చట నుండి ద్వారకకు ఏగి భగవానుడు చేసిన లీలలను స్మరించిన మనసు నిలుచునా? ఎంత ఆశ్చర్యజనకమైన లీలలు! 11 సంవత్సరములు నందవ్రజములో బృందావనంలో గడిపి తల్లిదండ్రులకు దేవకీ వసుదేవులకు సుఖమును కలిగించవలనని సోదరునితో మధురకు వచ్చినాడు. తనను చంపుటకు ఏర్పరిచిన రంగస్థలమున మల్లులతో పోరాడి వారిని చంపి విలాసముగా చూచి ఆనందింటకై ఎత్తైన మంచంపై కూర్చున్న కంసుని పడద్రోసి చంపినాడు. వేదవేద్యుడుగు భగవానుడు సాందీపనుడను గురువు వద్ద విద్యను అభ్యసించినాడు. అతడు ఒక్కసారి చెప్పిన వేదాంగములను, సకల శాస్త్రములను, సర్వకళలను పూర్ణముగా గ్రహించి వారికి గురుదక్షిణగా వరమును ఒసంగి చనిపోయిన కుమారుని పంచజనుడను రాక్షసుని ఉరమున చీల్చి తెచ్చి ఒసంగినాడు. లక్ష్మితో సమానమగు రూపముగల రుక్మిణీదేవి తనను పొందవలనని కబురంపగా కుండిన దేశమునకు వెడలి స్వయంవరమున ఆహుతులకు శిశుపాలాది రాజులందరూ చూచుండగా వారిని ధిక్కరించి ఆమెను చేపట్టెను. ఇంకా ముందు కృష్ణుడు చేసిన లీలలను ఉద్ధవుడు విదురునికి ఏ రకంగా వినిపించాడో మరో పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.